భారత్ టీవీకి స్వాగతం సుస్వాగతం. దళితులను విభజించి పాలించడం సరైన పద్ధతి కాదని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సూటిగా ప్రశ్నించారు. నాయుడుపేట పట్టణం గాంధీ పార్క్ వద్ద దళిత నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చింతామోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దళితులు సోదరభావంతో స్నేహభావంతో ఉండేవారని, ఓటు బ్యాంకు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత కులాలను రెండుగా విభజించి రాజకీయ ప్రయోజనం పొందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండుగా విడిపోకుండా ఇరు వర్గాలు కలిసి ఉంటే అన్ని విధాల ప్రయోజనం కలిగేదని తెలిపారు. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఓ జీవోను విడుదల చేసిందని, ఏ రాజకీయ నాయకుడు కైనా 30 రోజులు జైలు శిక్ష విధించబడితే ప్రజాప్రతినిధులుగా ఉండకూడదని గమనించుకున్నట్టే మళ్ళా పొరపాట్లు పెట్టుకొని ఇంకొకరు నడగడం కరెక్ట్ కాదు. కాబట్టి మన జాతిని ఒకటి చేసేదానికి పాదయాత్ర కాబట్టి 43 లక్షల మందిని ఏకం చేయడానికి మనం ఈ పాదయాత్ర చేస్తున్నాం. కాబట్టి మాలల్ని తొక్కేద్దాం, మాలల్ని అడగదొక్కేద్దాం అనే మీ కుతంత్రాలకి ఒకటే ఒక సమాధానం. మాలలు రాయి కాదు, రప్ప కాదు, మాలల విత్తనాలు నువ్వు తొక్కే కొద్దీ మొక్కై మానై వటవృక్షమై పైకి లేస్తే కానీ భూమి లేకపోయే ప్రసక్తే లేదు. మళ్ళా తిరిగి మీ రెక్కలు కత్తిరించడానికి అదే మొక్కలై వస్తాం. తొక్కేస్తే కిందకు పోవడానికి రాళ్లం రప్పలం కాదు, విత్తనాలం, అంబేద్కర్ గారి వారసులం. మీరు తొక్కే కొద్దీ ఉవ్వెత్తున ఎగిసిపడతాం. మీరు చేసే రాజ్యాంగ వ్యతిరేక చర్యల్ని ప్రతి ఒక్కదాన్ని ఖరాఖండిగా భారత రాజ్యాంగం ద్వారా గురుకుల పాఠశాలలో సీట్లు రావట్లేదు, ఎంసెట్లో రావట్లేదు. అదేవిధంగా మీరు గమనించినట్టయితే మనం ఇవాళ రిలీజ్ అయినటువంటి డిఎస్సి రిజల్ట్ చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ కోటాలో 71 మార్కులకు వచ్చింది. అదేవిధంగా వచ్చేసి ఎస్సీ మాదిగలకి 65 మార్కులకు వచ్చింది. మాలలకి 76 వచ్చినా కూడా ఈరోజు ఉద్యోగరాలైన దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే ఈ యొక్క దళిత జాతిని మొత్తాన్ని చైతన్యం చేయడానికి కేవలం మాలలే ముందుకు వస్తున్నారు. కాబట్టి మాలల్ని అనగదొక్కాలన్నటువంటి దురుద్దేశంతో ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ యొక్క వర్గీకరణ కుట్రని మేమందరంగా ఉద్యోగస్తులమి అదేవిధంగా మాలలు చేసి మా యొక్క పెద్దలుగా ఉన్నటువంటి అందరూ దూరాను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ మా యొక్క ప్రజలను చైతన్యం చేయడం కోసం ఈ రోజు మేము యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. అందుకే మేము చెబుతా ఉన్నాము, తప్పనిసరిగా ప్రభుత్వాలు వర్గీకరణ వెనక్కి తీసుకోకపోతే తీవ్రమైనటువంటి ప్రతిఘటన అనేది ఓటు ద్వారా తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. గాంధీ పార్క్ దగ్గర దళిత నాయకులందరూ కలిసి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతాం. ప్రొద్దున్నే సూళ్ళూరుపేటలో మరి గొప్ప ఊరేగింపు కూడా జరిగింది. కారణం భారత రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవాలన్నదే అందరి కోరిక, ఆలోచన. మరి 79 సంవత్సరాలు అయితే స్వతంత్రం వచ్చి దేశానికి. ఈ రోజుకి దళితులు అష్టకష్టాల్లో ఉన్నారు. ముఖ్యంగా దళితులను విభజించి పరిపాలించాలని అక్కడ ఢిల్లీలో మోడీ, మరి విజయవాడలో చంద్రబాబు నాయుడు గట్టి పట్టుదలతో ఉన్నారు. దీన్ని నేను ఖండిస్తున్నాను. ఇది భారతదేశానికి మంచిది కాదు. మరి దళితులందరూ ఐక్యంగా ఉండాలి, దళితులందరూ ముందుకెళ్ళాలి, ఆ దళితులందరూ ఆర్థికంగా అభివృద్ధికి రావాలి. దీనికంతటికీ కారణం ఈ రోజు ఉన్నటువంటి భారత రాజ్యాంగం ఏమాత్రం భారతదేశ అభ్యున్నతికి పనికి రాదు. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీకి నేను సున్నితంగా నాయుడుపేటను తెలియజేస్తూ, దళితుల ఐక్యత చాలా ముఖ్యం భారతదేశానికి. దళితులందరూ కలిసి ఉంటేనే కలదు సుఖం. మరి వేరువేరుగా విభజించి పాలించాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు మానుకోవాలని, తప్పకుండా చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలని నేను నాయుడుపేట నుంచి తెలియజేస్తూ ఈ కార్యక్రమం తప్పనిసరిగా విజయవంతం అవుతుంది కావాలని నేను